మహేష్ బాబు రాజమౌళికి సంబంధించిన సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్. తాజాగా స్టార్ హీరో కామెంట్స్ మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, మహేష్ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని రిటైర్డ్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే టెక్నీషియన్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని, ఆర్టిస్టుల ఎంపిక జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట. మరోవైపు కొత్త లుక్ కోసం వర్కౌట్ చేస్తున్నారు మన మహేష్ బాబు. ఇప్పటికే ఆయన సరికొత్త లుక్ తో కనిపిస్తూ షాక్ ని ఇస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇది ఆల్మోస్ట్ నిజమే అని తెలుస్తుంది. ఆయనే మెయిన్ విలన్ గా అనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ ని కూడా తీసుకుంటున్నారట. ఈ మధ్య ఆయనతో రాజమౌళి చర్చలు జరిపారట. అయితే ఇదే విషయంపై తాజాగా తంగలాన్ టీం మీడియా ఇంటరాక్షన్ లో విక్రమ్ స్పందించారు. మహేష్ బాబు సినిమాలో మీరు నటిస్తున్నారని, రాజమౌళి మీతో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమనే ప్రశ్న ఎదురైంది. దీనికి విక్రమ్ స్పందిస్తూ, రాజమౌళిని తాను చాలా సందర్భాల్లో కలిసి పని చేయాలనుకున్నాం. చాలా రకాలుగా చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పని చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్ డైరెక్ట్ గా తను నటించడం లేదని చెప్పలేదు, భవిష్యత్తులో పని చేస్తామన్నారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ తోనే. అది కాకుండా మరో సినిమా అంటే మరో 3-4 ఏళ్లు పడుతుంది. అప్పటి కోసం ఇప్పుడు చర్చలు జరగడం ఏంది, నమ్మేలా లేదు. దీంతో విక్రమ్ చెప్పకనే అసలు విషయం చెప్పేశాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత ఉందనేది మున్ముందు తెలుస్తుంది. అయితే సినిమా విషయానికి వస్తే మహేష్ తో చేసేది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ. ఇందులో అన్ని భాషలకు చెందిన ఆర్టిస్టులను తీసుకుంటున్నారట. మలయాళం నుంచి పృథ్వీరాజ్, తమిళ నుంచి విక్రమ్, అలాగే కన్నడ, హిందీ భాషల నుంచి విదేశీ ఆర్టిస్టులను కూడా తీసుకోబోతున్నారని టాక్. ఇలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జక్కన్న చేస్తున్నారని సమాచారం. దీన్ని సుమారు 1000 కోట్లతో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇలాంటి రీసెంట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.